ఓం నమో రుద్రాయ. నిన్న భాగంలో ప్రయాగలో జరిగినటువంటి సంఘటన చెప్పుకున్నాం కదా! అక్కడ ప్రయాగలో కూడా కొంతకాలం సాధన చేసి కాశీకి వస్తారనమాట. కాశీకి వచ్చి ఇంకా అవతార పరిసమాప్తి అయ్యేంత వరకు కూడా కాశీలోనే ఉంటారాయన. మనకి కాశీ అనగానే విశ్వనాథ స్వామి ఎంత గుర్తుకొస్తాడో, త్రైలింగ స్వామి కూడా గుర్తొచ్చేంత ప్రఖ్యాతి ఆ రోజుల్లోనే ఆయనకి లభించిందనమాట. ఆయన యొక్క రూపురేఖ విలాసాలు బట్టి అందరూ ఆయన్ని తెలుంగ స్వామి అనేవారు. తెలుంగు, త్రిలింగ, త్రైలింగ అలా మారిందనమాట. సాధారణంగా తెలుగు అంటేనే త్రిలింగ శబ్ద జన్యం. త్రిలింగం అంటే 3 లింగముల మధ్యలో ఉన్న ప్రాంతం అని అర్థం అనమాట. ఇంకా ఆయన్ని ఇంకా త్రైలింగ స్వామి అలాగ ఆయనకి ఆ పేరు వచ్చిందనమాట. దీక్షానామము మనకి గణపతి స్వామి అని తెలుసు. అయితే ఇంకా ఈ పేరే కాశీ వచ్చిన తర్వాత ఈయనకి స్థిరపడిపోయిందనమాట. ఈయన ఒకసారి లోలార్కుండ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటే ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ఈయనకి కనపడతాడనమాట. కనపడితే ఆయన్ని చూసి మన త్రైలింగ స్వామి ఆయన్ని పలకరిస్తారనమాట. నువ్వు ఎక్కడ ఉండేవాడివి అని అడుగుతారనమాట. నాకు ఇల్లే లేదు, నేను అజ్మీర్లో ఉండేవాడిని, రోగ కారణంగా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను బయటికి వెలివేశారు అని చెప్పి బాధపడతాడు. నాకు ఏ దిక్కు లేదు కదా, విశ్వేశ్వరుడే దిక్కని ఇక్కడికి వచ్చాను అని అంటాడనమాట. అప్పుడు ఈయన అంటారు, విశ్వేశ్వరుడే దిక్కని ఇక్కడికి వచ్చావు కదా, ఆయన చూసుకుంటాడులే అని చెప్తారనమాట. చెప్పి నీ పేరు ఏంటి అని అడిగితే ఆయన బ్రహ్మసింహ అని చెప్తాడనమాట. ఈయన ఏమంటారంటే, నువ్వు లోలార్కుండ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసిరా అని చెప్తారు. స్నానం చేసి వచ్చాక ఆయనకి మారేడు దళాలు ఇస్తారనమాట. ఇచ్చి తినమంటారు. నేను ఇక్కడ ఈ లోలార్కుండలోనే తిరుగుతూ ఉంటాను, నీకు ఎటువంటి భయం లేదు, ప్రతిరోజు కూడా లోలార్కుండలో స్నానం చేసి నా దగ్గరికి రా అని చెప్తారనమాట స్వామి. ఈయన అలాగే ప్రతిరోజు కూడా స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే ఆ దళాలు ఇస్తారు, మారేడు దళాలు స్వీకరిస్తాడు. అలాగా కొద్ది రోజులు చేసేసరికి సంపూర్ణంగా కుష్ఠరోగం ఆయనకి నయమైపోతుందనమాట. ఇలాంటి మహిమలు ఎన్నో ఆయన చేశారు. అలాగే ఒక బెంగాలీ యువకుడికి కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడితే ఆయన్ని కూడా అందులోంచి బయటకు తీసుకువచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.